సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు పవన్ అంటే అంత భయం? అడ్డుకున్న కొద్దీ పవన్ ఎదుగుతున్నారా? తొక్కుతున్న కొద్దీ సేనాని పైకి లేస్తున్నారా? పిఠాపురంలోని జగన్ ఇదే ప్లాన్ అమలు చేస్తున్నారా? అందుకే థ్యాంక్ యూ జగన్ అని జనసేన అంటోందా? జగన్ కు పవన్ ఫియర్ పట్టుకుందా? ఎందుకు పవన్ కళ్యాణ్ ను అనగదొక్కాలని పదే పదే జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు? ఒకవైపు సినిమాల్లో పవన్ ను దెబ్బతీయాలని గతంలో ఎన్ని కుట్రలు పన్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అదేవిధంగా రాజకీయాల్లో సైతం పవన్ కళ్యాణ్ పై ఉక్కుపాదం మోపుతూ తరచుగా ఆయనను ఇబ్బందులు పెడుతూ జనంలోకి వెళుతుంటే అడ్డుకోవడం లాంటి అనేక సంఘటనలు మనందరికీ తెలిసిన విషయమే. తాజాగా పిఠాపురంలో సైతం అదే తరహాలో పవన్ పై ఉక్కుపాదం మోపాలని, సేనానిని ఎలాగైనా ఓడించాలని జగన్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ పరంపరలో పవన్ ను తొక్కాలని చూసినా ప్రతిసారి సేనానికి మైలేజ్ మరింతగా పెరిగిపోతోంది. ఇప్పుడు ఇదే అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఏపీలో హాట్ సీటు పిఠాపురంపై వైసీపీ దృష్టి సారించింది. పవన్ కళ్యాణ్ లక్ష్యంగా మంత్రులు, కాపు నేతలను రంగంలోకి దింపుతోంది. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించగానే అధికార వైసీపీ అలర్ట్ అయింది. అక్కడి నుంచి వంగ గీతను వైసీపీ రంగంలోకి దింపింది. అధికార వైసీపీ పవన్ ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే పిఠాపురం జనసేన మాజీ ఇన్ఛార్జ్ మాకినీడి శేషకుమారిని వైసీపీలో చేర్చుకుంది. పవన్ లక్ష్యంగా సీఎం జగన్ మంత్రులను రంగంలోకి దించుతున్నారు. ఆపరేషన్ పిఠాపురంలో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారంపూడితో పాటు కాపు నేతలైన ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా, కురసాల కన్నబాబులతో విస్తృత ప్రచారం చేయించాలని నిర్ణయించారు. వైసీపీ కీలక నేతలకు వార్డుల వారీగా బాధ్యతలు అప్పగించనున్నారు. దీంతో పాటు సీఎం జగన్ బస్సు యాత్ర పిఠాపురంలో నిర్వహించనున్నారు. పిఠాపురం టికెట్ ఆశించిన టీడీపీ నేత వర్మ చేస్తున్న వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. బ్లూ మీడియాలో వర్మ వ్యాఖ్యలను హైలైట్ చేస్తున్నారు. చంద్రబాబు వర్మను బుజ్జగించడంతో పవన్ గెలుపు కోసం వర్మ పనిచేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రం మొత్తాన్ని వదిలేసి కేవలం పిఠాపురం ఒక్క నియోజకవర్గంపైనే వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టడంతో పవన్పై ఏ రేంజ్లో కక్ష గట్టారా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఎందుకు పవన్ కళ్యాణ్ వైసీపీ ఇంతలా టార్గెట్ చేసింది? గత ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయాడు అని ఎద్దేవా చేసిన వైసీపీ ఇప్పుడు పవన్ అంటే ఎందుకు ఇంతలా భయపడుతోంది? పవన్ను ఓడించాలని ఎందుకు పిఠాపురం నియోజకవర్గంపై ఇంతలా దృష్టి పెట్టింది? రాష్ట్రంలోని 174 నియోజకవర్గాలను పక్కనబెట్టి జగన్ సైతం కేవలం పిఠాపురాన్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఈ ప్రశ్నలన్నీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే పవన్ వెనుక ఉన్న బలమైన సైన్యం జగన్ 30 ఏళ్ల సీఎం కలను భగ్నం చేస్తుందన్న భయాందోళనతోనే వైసీపీ పవన్ కళ్యాణ్ను ఇంతలా టార్గెట్ చేయడానికి కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీ పొత్తు రాజకీయంలో పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారు. టీడీపీ, బీజేపీ, జనసేనలను ఏకతాటిపైకి తీసుకురావడంలో పవన్దే కీలక పాత్ర. ఈ పొత్తులో జనసేన తక్కువ సీట్లకే పరిమితమైన వైసీపీని అధికారం నుంచి దించడమే తన లక్ష్యమని పవన్ కళ్యాణ్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో జన సైనికులను రెచ్చగొడుతూ తక్కువ సీట్లకి పవన్ పొత్తుకు ఒప్పుకున్నాడంటూ వైసీపీ చేసిన యాగి అంతా ఇంతా కాదు. అయితే జన సైనికులు వైసీపీ కుట్రలను గమనించి తాము పవన్ బాటలోనే నడుస్తామన్నారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడితే జనసేన మరింత బలం పుంజుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో పవన్ కు గెలుపు ఎంత ముఖ్యమో పవన్ ని ఓడిస్తే జనసేన పునాదిపై దెబ్బ కొట్టవచ్చని వైసీపీ భావిస్తోంది. అందుకే ఆపరేషన్ పిఠాపురానికి వైసీపీ చాలా ప్రాధాన్యత ఇస్తుందని
ఈ ఎన్నికల్లో హాట్ సీటుగా పిఠాపురం నిలుస్తుందని అంటున్నారు. అయితే వైసీపీ కుట్రలను ఎప్పటికప్పుడు జనసేన ధీటుగా ఎదుర్కొంటూ ఎన్నికల బరిలో దూసుకుపోతోంది. పవన్ గెలుపు ఖాయమన్న రిపోర్ట్లు జగన్ చేయించుకున్న సర్వేలోనూ తేలిందట. అందుకోసం తన అస్త్రాలన్నీ ప్రయోగించి సేనానిని ఓడించేందుకు జగన్ పథక రచన చేసినట్టు సమాచారం. 2019 ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా గెలిచిన వంగ గీత ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. పార్టీ అధినేత, అందులోనూ పొత్తులతో వస్తున్న పవన్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో వంగ గీతలో ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గం ఓట్లు 91,000 ఉన్న నియోజకవర్గం పిఠాపురం. అటు వైసీపీ నుంచి, ఇటు జనసేన నుంచి ఇద్దరూ కాపులే పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాపు ఓట్లతో గెలిచిన వైసీపీ ఈసారి కూడా ఆ సామాజిక వర్గం తమ వైపే ఉందని గట్టిగా నమ్ముతూ గీతను పోటీకి దింపారు. అయితే పవన్ రాకతో ఒక్కసారిగా సీన్ మారిపోయిందని జగన్ చేయించుకున్న సర్వేలో బయటపడిందట. కాపుల ఓట్లను చీల్చడం ద్వారా పవన్ గెలుపును అడ్డుకోవచ్చన్నది జగన్ ప్లాన్ అట. ఇందులో భాగంగానే కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలోకి చేర్చుకున్నారని స్థానికంగా పెద్ద చర్చే జరుగుతోంది. ఇదివరకు ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబుపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఎంపీగా ఉన్న వంగ గీతను ఇక్కడి నుంచి పోటీ చేయిస్తున్నారు. అయితే ఇదే వైసీపీకి పెద్ద మైనస్గా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల సర్వేల్లో పవన్ బంపర్ మెజారిటీతో గెలవబోతున్నారని తేలడంతో మార్పులు చేర్పులు చేసినా ప్రయోజనం లేకపోయిందా అని వైసీపీ అధిష్టానం డైలమాలో పడిందట. ఇందుకు ఏకైక కారణం గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం స్థానాల్లో ఓడిన పవన్ను ఈసారి పిఠాపురం నుంచి గెలిపించి చట్టసభల్లోకి పంపాలని కాపులు ఫిక్స్ అయ్యారట. మరోవైపు రాజకీయ విశ్లేషకులు సైతం పవన్ గెలుపు నల్లేరుపై నడకేనని చెబుతుండడంతో సీన్ మొత్తం మారిపోయింది. ఈ పరిస్థితుల్లో పవన్ ఓటమిని టార్గెట్ చేసుకుని జగన్ తన పరివారాన్ని మొత్తం పిఠాపురంలో దించుతున్నారు. ఇంకోవైపు పులివెందుల ముఠా ఒకటి కొద్ది రోజుల క్రితం పిఠాపురంలో రెక్కి నిర్వహించి వెళ్లినట్టు సమాచారం. అంటే ఈసారి ఏం చేసైనా సరే పవన్ను పిఠాపురంలో ఓడించాలని జగన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రెండు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన విడివిడిగా పోటీ చేశాయి. వైసీపీ ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించి 151 సీట్లు దక్కించుకుంది. అయితే ఈసారి మాత్రం జగన్ను గద్దెదించడానికి తెలుగుదేశం, బీజేపీలను కలుపుకొని కూటమిగా వెళుతున్న పవన్పై వైసీపీ కక్ష కట్టింది. ఎందుకంటే ఈ మూడు పార్టీలు ఏకమవడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే అవకాశం ఉండదు. అంతేకాదు పవన్ వెనుకున్న బలమైన సైన్యం కూటమికి సపోర్టుగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో తనకు పక్కలో బల్లెంలా తయారైన పవన్ కళ్యాణ్ను ఎలాగైనా ఓడించి అసెంబ్లీకి రాకుండా చేయాలన్న కుట్రతో వైసీపీ ముందుకు సాగుతోంది. తన 30 ఏళ్ల సీఎం కలను చిదిమేసేందుకు సిద్ధమైన సేనానిని ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నారు జగన్. అందుకే పవన్పై ఉక్కుపాదం మోపుతూ రాజకీయంగా పవన్ను దెబ్బకొట్టాలన్న నిర్ణయంతో జగన్ అడుగులు వేస్తున్నారు. అయితే సేనానిపై ఎంతగా ఉక్కుపాదం మోపినా అంతలా పవన్ ఎదుగుదలకు జగన్ పరోక్షంగా సాయం చేస్తున్నారన్న వాదన జనసేన వర్గాల్లో వినిపిస్తోంది. పిఠాపురాన్ని జగన్ టార్గెట్ చేయడంతో రాష్ట్రం మొత్తం చూపు పిఠాపురంపైనే కేంద్రీకృతమై ఉంది. తొలి నుంచి పవన్పై కక్షగట్టిన జగన్ పవన్ కళ్యాణ్ను అనేకసార్లు ఇబ్బందులు పెట్టిన అంశం ఇప్పుడు సామాన్యుల్లో సైతం చర్చకు వస్తోంది. నాడు విశాఖలో పవన్ ని బయటికి రానివ్వకపోవడం నుంచి నేడు పిఠాపురంలో పవన్ గెలవకూడదన్న టార్గెట్ వరకు జగన్ ఎందుకు ఇంతలా సేనానిపై ఉక్కుపాదం మోపుతున్నారు? ఈ ఇద్దరికి అసలు ఎందుకు పడదు? ఎందుకు ఉప్పు నిప్పులా వీరిద్దరి మధ్య వైరం కొనసాగుతోంది? అసలు ఎక్కడ వచ్చింది వీరికి విరోధం? ఈ విషయాలన్నీ చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.